వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హనంకొండలోని ఏకశిలా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మినీ వాక్ డౌన్ హాస్పిటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించారు. హాస్పిటల్ నుండి ప్రారంభమైన వాక్ డౌన్ డీసీపీ మురళీ జెండా ఊపి ప్రారంభించారు. గుండె సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పిస్తూ సిపిఆర్ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉంటే గుండెపోటుకు గురైన వారిని కాపాడే అవకాశాలుంటాయన్నారు. సిపిఆర్ పై అవగాహన పెంచడం ద్వారా నిండు ప్రాణాలు కాపాడగలమని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో ముందున్న ఏకశిలా హాస్పిటల్ వారు సిపిఆర్ శిక్షణ శిబిరాన్ని వారం రోజుల పాటు నగర ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మాధవ్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్, హాస్పిటల్ కార్డియాలజిస్టులు సంతోష్ ముదాని, రామకృష్ణారెడ్డి, అనిల్, లావణ్య, హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు, పబ్లిక్ గార్డెన్ వాకర్స్, పెన్షనర్స్ తో పాటు సుమారుగా 1000 మంది పాల్గొన్నారు. CPR skills are basic skills for all citizens and especially medical professionals. I think it is even more necessary. So, in fact, government of Telangana in March and April month, as per Honorable Health Minister instructions, almost all government officials, almost all government staff kuda CPR training ivadam jarigindi. It was started due to one incident observed in our Telangana state, where due to quick action of a police official, he has managed to save a life due to his CPR skills. So almost all in all government staff kuda trained unnaru. So udesham emante more and more public should have these skills so that any public place or any situation where most of the people can react, take the first few steps, after which trained medical personnel can take over. So I heartily congratulate the hospital for taking up such an initiative. Of course, ilanti cardiovascular diseases incidence is very high in Warangal town and Mahanagaram. Why? Because almost all sedentary professionals are multiple times and repeated message of exercise and diet and all those things. So this high incidence of sedentary diseases is very high. So I hope that due to such events and many more such initiatives, the awareness spreads more and more among citizens so that we can be prepared to handle such incidents from all our ends. So of course, basic step is to have a healthier lifestyle, a better diet, and in general less stressful lifestyle. But at the same time, we have to be prepared to handle such incidents also. So I heartily encourage more and more people to come forward for this training so that this training is given to many individuals every year. So again, I congratulate all of you for participating in this 2-kilometer walk, and I hope that the message goes across through this Sunday walk and all the other activities that are taken up till September 29. Thank you. ఏకశిలా హాస్పిటల్ వాళ్ళు ఈరోజు మనకు అవగాహన సదస్సు మనం చేయడం జరుగుతున్నది. దానికి గాను ఏకశిలా హాస్పిటల్ నుంచి పబ్లిక్ గార్డెన్ టీచర్ అని కూడా మేము పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన పెంచుకోవాలి. గుండె జబ్బు వస్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ సడన్గా ఎవరైనా కొలాప్స్ కింద పడిపోతే సిపిఆర్ అనే ఒక ప్రక్రియతో మళ్ళీ గుండె కొట్టుకునే విధంగా చేయడానికి ఏంటి చేస్తే మనం బతకగలుగుతాం మన ఆలోచనతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సిపిఆర్ అంటే ఏంటంటే సడన్గా కొలాప్స్ అయిపోయి సపోజ్ కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకోండి, మళ్ళీ గుండె కొట్టుకోవాలంటే ఏం చేస్తే మనం సిపిఆర్ అని చేస్తే మళ్ళీ గుండె కొట్టుకునే అవకాశం ఉంది, మళ్ళీ ప్రాణం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పేషెంట్స్ ఎంతో మందిని ఏకశిలా హాస్పిటల్ వాళ్ళు మనం వర్తించడం జరిగింది. సుమారు 100కు పైగానే వర్తించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన కార్డియాలజిస్ట్ సంతోష్ మోడాని కానీ వాళ్ళ టీం అయిన ఇంటెన్సివ్ టీం మన డాక్టర్ ఆసిఫ్ అని మంచి ఒక టీం ఇక్కడ ఉంది కార్డియాలజిస్ట్ టీం. కాబట్టి వారి సేవలను మనము ఉపయోగించుకోవాలని నేను మన వరంగల్ ప్రజలకు కోరుకుంటున్నాను. ఎవరికి కూడా
గుండె జబ్బు రాకూడదని నేను ఆ దేవుని ప్రార్థించి హాస్పిటల్ అవసరం పడద్దని కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఈ సేవ చేసే కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఆ పుణ్యం మా ఏకైక హాస్పిటల్కే దక్కింది. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో 1 month లోపల ముగ్గురు ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యి మా హాస్పిటల్కి వస్తే మళ్ళీ దాన్ని గుండె కొట్టుకుంటే చేసి వాళ్ళు బతికి Genetic is not in our hand. As our Indian drugs, as compared to US, we get disease of decade higher, 10 years earlier than the Western counterpart. This is because of our unhealthy lifestyle, more stress, then the habits like excessive tobacco or smoking. We should, to prevent the heart disease, we should be physically active. So daily, at least 35 to 40 minutes of walking every day, at least 5 days a week is mandatory. Then we should avoid stress. Yoga and meditation is very important. Having a proper sleep is very important. Then we have to avoid the habits like tobacco, smoking, alcohol. Even alcohol in small amount might be a beneficial for dyslipidemia, but no alcohol is better. Then we should know our disease status and control the risk factor. If you are somebody is having diabetes, hypertension, that should be bring under control, and with the proper medication, we should adhere to the medication. We should know our numbers. Like if it is a diabetic, then the fasting sugar should be less than 110, the post should be less than 200. What we measure is the HbA1c. If this less than 2%. If somebody is a blood pressure, the should be less than 130/80. Which the bad cholesterol, LDL cholesterol should be less than 100. So this number we should know. So any person can have a cardiac disease. If the symptoms are chest pain, breathing difficulty, sometimes we can be jaw pain or left arm pain. We have to differentiate